అన్నా మీరంతా ఫోన్లు పక్క తీయాలా నేను కాదు లేదా ఫోన్ అన్నా అన్నా అన్నాడు చూడన్నా దాంట్లో కావాలా ఫోన్ ఒకరు వెనక్కి పెట్టాలన్నా ఏనా సందర్భంగా ఈరోజు చిత్రసీమ రారాజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు మన కాబోయే ఎమ్మెల్యే ద్వారా కేక్ కట్ చేసుకునే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. రామారావు గారు సినీ ఫీల్డ్లో చిత్రసీమలో ఆయన పోషించే పాత్ర లేదు. రాముడు కానీ కృష్ణుడు కానీ దుర్యోధనుడు కానీ రావణాసురుడు ప్రతి ఒక్క పాత్రలో మనము ఊహించుకుంటాం. ఓ రాముడు అంటే ఇట్టుంటాడా, కృష్ణుడు అంటే ఇట్టుంటాడా అని ఊహించుకునే నటుడు ఎన్టీ రామారావు గారు. ఆయన మంచి బాబులో ఉన్నప్పుడు ఉత్తరసీమలో ఆయన ఈ ఆంధ్ర ప్రజలు నాకు ఇంత గుర్తింపించి నన్ను దేవుళ్ళలాగా కూర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏమి చేయాలా అనే ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్రం సంవత్సరానికి 4-5 మంది ముఖ్యమంత్రులు మారే టైంలో మనందరం మద్రాసు అనేవాళ్ళు. ఆంధ్రాని గుర్తింపు లేదు. ఈ ఆంధ్ర గుర్తింపు కోసం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించిన 9 నెలలకే అధికారం చేపట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయంటే మహానుభావుడు ఆ రోజు ఆయన పెట్టిన పథకాలే. ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయలు కానీ, వితంతువులకి కూలీలకి అందరికీ పెన్షన్లు ఇవ్వటం కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు మహానుభావుడు పెట్టిన దోవే. ఈరోజు ఏ పార్టీ వచ్చినా ఎవరు పెట్టినా ఆ రోజు ఆయన చూపించిన దారి. ఇప్పుడు మనందరం కూడా మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ ఆయన అడుగుదారులో నడిచి ఈ తెలుగుదేశం పార్టీకి మంచి గౌరవ మర్యాదలు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్క పార్టీ మన పెట్టు చూసేటట్టుగా పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన పార్టీ కార్యాలయంలో మన కాబోయే శాసనసభ్యులు పాశం శ్రీనివాస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. రామారావు సినీ ఫీల్డ్లో అగ్రగణ్యుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టానని చెప్పి కాంగ్రెస్ పార్టీని అంతం చేసి ఆయన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అవడం మనమందరం కూడా తెలిసిన విషయమే. ఆయన ఈరోజు మనమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అని అంటే ఈరోజు మనం ఈ ఎదుగుదల సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ఎన్టీ రామారావు గారిది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42-43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని అంటే కూడా ఆయన పెట్టిన పార్టీలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మనం అందరం కూడా
ఉన్నాము. మనకు ఈ పార్టీ ఎప్పుడూ కూడా బాగా వైభవంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి మన శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు మనకందరికీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో మంచిగా జరపాలని చెప్పి నన్ను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. పిలుస్తాం అనుకుంటున్నాము. మన ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి, మనకు కాబోయే గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మండలికి అందరూ కూడా తిరుపూర్ మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బాబు గత 82కు ముందు వరకు ఉన్న పరిస్థితులు, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన 60వ జన్మదిన వేడుకల్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయాలని, ప్రజలకు సేవ చేయాలని దాంట్లో వచ్చిన ఆలోచనే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం. ఒక ఉవ్వెత్తున జరిగిన కార్యక్రమంలో 1982 మార్చి 29న పార్టీని ఏర్పాటు చేసి, మరి 83 జనవరి 7వ తేదీకే, అంటే సుమారు 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం, ఒక ఏమాత్రం సౌకర్యం లేనటువంటి చావర్లెట్టు వాహనంలో ఈ రాష్ట్రంలో మొత్తం ప్రతి నియోజకవర్గాన్ని కూడా పర్యటించి ప్రజల్ని మేల్కొల్పి ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకతాటి మీద తీసుకుని గెలిపించడం కూడా జరిగింది. మరి ఈ 42 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన అద్భుతమైన కార్యక్రమాలు అన్నీ కూడా మనకు తెలుసు. అది పక్కా ఇల్లు కానీ, అదేవిధంగా జనతా వస్త్రాలు కానీ, మరి పేదలకు పెన్షన్ కానీ, సింగిల్ విండో ద్వారా సొసైటీస్ని ఏర్పాటు చేయడం కానీ, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. తర్వాత రాజకీయ పార్టీలకి అవన్నీ మార్గదర్శకంగా తయారైన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఇవే పథకాలు అమల్లోకి వచ్చిన పరిస్థితి. మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పెట్టి దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేసిన చరిత్ర కూడా రామారావు గారి. ఆయన గురించి భవిష్యత్తు తరాలు అందరం మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏది పట్టుకున్న అకుంఠ దీక్షతో విజయం సాధించే వరకు ఆయన పట్టుదల వదిలేవాడు కాదు. ఆయన యొక్క కార్యదక్షత, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని ఆయన నిరంతరమైన ఆలోచనలు చాలా గొప్పవి. ఆయన యొక్క ఆలోచన విధానం ఇప్పటికీ మనం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్ తరాలకి, భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా అవన్నీ శిరసార్జామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు జన్మించిన రోజు, తెలుగుదేశం పార్టీ 83లో పెట్టిన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు 83లో కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలన ఉంది. ఈరోజు 2023-24లో కూడా వైఎస్ఆర్సీ పార్టీ అరాచక పరిపాలనలో ఈరోజు పైనుండే నందమూరి తారక రామారావు మన అందరినీ దీవించాడు. ఈ మహిళలు అయితే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో కష్టపడి రాత్రి 9 అయినా కూడా మహిళలు క్యూలో ఉండి ఓట్లు ఇచ్చిన పరిస్థితి ఆ పైనుండేవాడు ఎన్టీ రామారావు గారు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన బాగుండాలంటే, ఈ ప్రజలందరూ పేద ప్రజలందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ అఖండ మెజార్టీతో గెలవాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈ 2024 నుంచి 29 దాకా మేము ప్రతి ఒక్కరు ఏ టైంలో అయినా సునీల్ కుమార్కి ఫోన్ చేయొచ్చు. మీ అన్న ఉంటాడు, మీరు ఎంత కష్టపడ్డారో అదే విధంగా పనిచేస్తాడు. మీరు ఆట ఆడుంటే ఈయన కూడా ఆట ఆడతాడని చెబుతూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షులు పులిందర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పార్టీ అధ్యక్షులు గూడూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు, చిలకూరు పార్టీ అధ్యక్షులు, అలాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీ నాయకులు, మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
చాలా సంతోషం. ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు మనకి రాజకీయాల్లో భిక్ష లేదు. మాకు కూడా 95 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా రాజకీయ భిక్షను ప్రసాదించింది నందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ కానివ్వండి, ఒకవేళ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానివ్వండి, అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. ఆ ధృవతార వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన పుస్తకందాల మీద తీసుకొని ఈరోజు వరకు కూడా ఏ లోటు రానియకుండా కార్యకర్తలను అన్నిత్యం అందుబాటులో ఉంటూ అన్నిత్యం కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ ఓడిపోయినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అంతేగాని ఇది ఎక్కడ కూడా పాదులైనటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నందమూరి తారక రామారావు సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నందమూరి తారక రామారావు గారు ఉన్నటువంటి తెగువ, ఆయనలో ఉన్నటువంటి త్యాగం, అలాగే ఆయన ఉన్న పట్టుదల మనందరం ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా మహిళలు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కష్టపడి ఈరోజు ఎలక్షన్ చేశారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఎలక్షన్ ఎప్పుడు చేయాల. నాకు తెలిసి నేను 2 ఎలక్షన్స్ ఫేస్ చేశాను. నేను డైరెక్ట్గా నిలబడి అంతకుముందు చాలా ఎలక్షన్స్ చేశాను. దుర్గాప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ, రాజేశ్వరమ్మ గారు ఉన్నప్పుడు కానీ. ఈ ఎలక్షను ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా వాళ్ళ శక్తి వంచన లేకుండా శక్తికి మించి ఈరోజు మా కార్యకర్తలు పనిచేశారు, కసిగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి నేను నమ్ముతున్నా. దానికి కారణం మా కార్యకర్తల కృషి అని చెప్పి తెలియజేస్తున్నా. కార్యకర్తలను అన్నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి మా లోకేష్ బాబు గారి కృషి అని చెప్పి తెలియజేస్తూ, మరోపక్క యువ నాయకుడు మనకి మనస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మేము మద్దతిస్తాం అనేటువంటి వచ్చినటువంటి మా బలి సోదరుల నాయకత్వానికి, నాయకులకి అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ధైర్యంగా వచ్చి ఇక్కడ బైక్ ర్యాలీని పెట్టి దాదాపు 98% టీడీపీకి ఓటింగ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసినటువంటి మా బలిజన నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనంతా లీడ్ చేసినటువంటి మా సోదరుడు, మా సన్నిహితులు, మా శ్రేయోభిలాషి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కానీ బూతుల దగ్గర నిలబడి పట్టుదలగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నిన్న అడిగినట్టు కొంతమంది మేము కూడా ఏజెంట్కి వస్తాం, మమ్మల్ని తీసుకుపోవచ్చు కదా అని. కానీ తీసుకుపోవడానికి ఇబ్బంది లేదమ్మా, ఆడ ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఒక రోజు కావచ్చు, లేకపోతే ఒక నైట్ ఉండొచ్చు ఇబ్బంది. మళ్ళీ అక్కడ రూమ్ కూడా చాలా చిన్నది, విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి, మహిళలకి అన్నిటికీ ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి తీసుకెళ్ళగలిగిన తప్ప ఇంకోటైతే ఇంకా తెలియదు. మీరేమి మొగోళ్ళు కానీ తీసుకోరు, మీరు ఇంకా ప్రమాణం చేస్తారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మిమ్మల్ని ఏజెంట్గా తీసుకోవాలి అని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు, ఎన్నో సవాళ్ళను ఎదిరించారు. చాలా దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు కూడా చాలామంది బయలునారు. ఉదాహరణకి చిలకూరులో రామచంద్రారెడ్డి గారిని ఆ ఎస్ఐ విపరీతంగా కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి నేను మీ అందరూ గుర్తు చేస్తున్నా. అన్యాయంగా కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పగించినటువంటి వైద్యం కూడా మేము ఒకసారి గుర్తు చేస్తున్నా. దానికి ప్రతిఫలంగా ఎస్ఐ గారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అట్లాగే చింతవరంలో గోపాల్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చనిపోయే విధంగా కొట్టి మారణాయాలతో దాడి చేసి చాలా అన్యాయమైన పరిస్థితి. పోతే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ భార్యంగా చూస్తుంటే నిజంగా అతను 6-7 నెలల వరకు కోలుకోలేని పరిస్థితి. మాటలు కూడా ఇంతవరకు కూడా సక్రమంగా రాలేదు. ఇటువంటి అరాచకాలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనందరూ కూడా పరాకాష్ట రేపు జరిగే ఎలక్షన్ కౌంటింగ్ అని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే కొంతమంది ఉన్నతాధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈరోజు అనేక రకాలైన కుట్ర పడుతున్నారు. నాకేం అర్థం కావట్లే, వీళ్ళు ప్రజలు తప్పుతూ ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చేటువంటి వరాల మీద, ప్రమోషన్ల మీద ఉన్నారా అర్థం కాని పరిస్థితి. కాబట్టి పోలీసు నాయకులకి, పోలీసుకి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను,
దయచేసి మీరు రాజకీయాలు మీకు వద్దండి. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ఎవరికన్నా ఓటేసుకుంటారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు పోలీస్ స్టేషన్ పిలిపించి అందరినీ భయపించే విధానాన్ని మానుకోమని తెలియజేస్తున్నా. ఈరోజు కూడా చింతవరంలో సాక్షులను బెదిరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనిపైన కూడా ఎలక్షన్ అధికారులకి ఎస్పీ గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. పై అధికారులే డిఎస్పీ స్థాయి అధికారి ఈ విధంగా ఉంటే మిగిలిన చిన్న అధికారుల పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ డిఎస్పీ గారి కన్నా రేపు కౌంటింగ్లో ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఎలక్షన్ కమిషన్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి లెక్కింపు విషయంలో సమయంలో డిఎస్పీ గారిని మొన్న ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా మీరు లా అండ్ ఆర్డర్ కోసం ఆయన్ని పక్కకి పెట్టారు, ఆ విధంగా పెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారికి. లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చెందడానికి సిద్ధంగా ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరీ అన్యాయం. ఈరోజు ఎస్పీ గారు మంచివారు కాబట్టి వాస్తవాలు గ్రహించి ఇక్కడ ఎస్ఐ గారి పైన చర్యలు తీసుకున్నాడు. లేకపోతే ఇంకా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో డబ్బు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన డబ్బు పోలీసు వాహనంలో తీసుకొని ఇంటి దగ్గర తిప్పించిన పరిస్థితి కూడా ఉంది. దానిపైన కూడా విచారణ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి ఎవరైతే ఏ పోలీస్ అధికారి డబ్బుల్ని తమ వాహనంలో తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులకి చేర్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, చేర్చిన అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని దీనిపైన ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. ఎవరు ఏ పోలీస్ అధికారి ఏ విధంగా మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, మా నాయకులుంటే మమ్మల్ని పోలీసులు తరిమేది, వాళ్ళుంటే మాత్రం ఆహ్వానించే పరిస్థితి బూతుల దగ్గర చాలా దగ్గర జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే లోపాలు చేశారో ఈ ఎలక్షన్స్లో. అయితే ఏమైనప్పటికీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఎవరికైనా సరే ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మాకు కూడా భగవంతుడు శిక్ష విధిస్తాడు. కానీ మీరు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడు శిక్ష విధించేది తథ్యం అని చెప్పి నేను తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మారమని చెప్పి తెలియజేస్తున్నాం. వృధాగా అన్యాయంగా అందరినీ ఉంటామని పిలిచి కౌన్సిలింగ్ అని పేరు చెప్పి మా వైఎస్ఆర్సీపీ నాయకుల మాట విని మీరు ఈరోజు మా పార్టీ నాయకుల్ని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి సంతకాలు చేయించుకోవడం, బండి ఓవర్ చేయించుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళు మాత్రం పిలవట్లేదు, మా వాళ్ళని మాత్రం పిలిచి మీరు సంతకాలు పెట్టించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్కి కట్టుబడి ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది తప్ప మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించి మీలాగా అల్లర్లు సృష్టించి మీలాగా ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి మేము చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందరికీ సమన్వయం చేసే విధంగా ఉంటాం. ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉందో ఆ విధంగానే అమలు చేస్తారు తప్ప మా బాబు గారు మీలాగా మీ సొంత రాజ్యాంగాలు అమలు చేసి ఈరోజు పోలీసులే మీరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా ఈ కాన్స్టిట్యున్సీలో వ్యవహరించడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా దీనిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా అటువంటి మహానుభావుడు మనకి ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో మన మధ్య పుట్టడం అనేది మనందరూ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.